ఏంటి చాలా మంది స్టేటస్లు పెట్టారు? దేని గురించి అయి ఉంటది? ఏంట్రా ఫోన్ చూస్తూ తగ్గొనికేసుకుంటున్నావు? అదేనండి, చాలా మంది జస్టిస్ ఫర్ మమిత అని స్టేటస్లు పెడుతున్నారు. అసలు ఏమైందో అని. దాని గురించా? చెప్తా విను. మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా ఆడవాళ్ళకు మాత్రం ఇంకా రాలేదురా. అమ్మాయిల మీద అఘాయిత్యాలు, దాడులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దానికి రీసెంట్ గా కలకత్తాలో జరిగిన ఈ జూనియర్ డాక్టర్ అయిన మమిత గారి ఇన్సిడెంటే ఒక ఎగ్జాంపుల్. ఆగస్టు 8, 2024 అర్ధరాత్రి 2 గంటలకి ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు డాక్టర్ మమిత గారు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నారు. తన ఫ్రెండ్స్ తో డిన్నర్ చేసి రెస్ట్ హాల్స్ లేకపోవడంతో సెమినార్ హాల్ కి వెళ్ళింది. కంటిన్యూస్ గా 32 గంటలు వర్క్ చేయడం వల్ల కొంచెం అలసట వచ్చి రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నది. అదే టైంలో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ తాగేసి వచ్చి తనను అత్యాచారం చేసి మర్డర్ చేశాడు. నాన్నగారు, ఆ టైంలో సివిక్ వాలంటీర్ కి హాస్పిటల్లో పనేంటి? ఈ ఇన్సిడెంట్ కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చోటు చేసుకున్నది. ఆర్జీకర్ కాలేజ్ లో సివిక్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ అవుట్వర్డ్ లో పనిచేసేవాడు. దీంతో అతను అన్ని డిపార్ట్మెంట్స్ కి ఈజీగా వెళ్తూ ఉండేవాడు. ఈ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఈ దారుణాన్ని చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. కానీ పోలీసులు మాత్రం అది సూసైడ్ అని చెప్పారు. ఆ రోజు ఉదయం 11 గంటలకి విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి పిలిపించారు. పాపం విక్టిమ్ బాడీని వాళ్ళు 3 అవర్స్ దాకా చూపించలేదు. ఇంకా ఆ తర్వాత విక్టిమ్ ఫాదర్ ని లోపలికి పర్మిట్ చేశారు. విక్టిమ్ ఫాదర్ పోలీసుల పర్మిషన్ తో బాడీని ఫోటో తీసి వాళ్ళ రిలేటివ్స్ పంపించారు. అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ లో ఒక ఆమె మాత్రం ఇది మర్డర్ అని తేల్చి చెప్పింది. తన బాడీ మీద ఉన్న స్క్రాచెస్ మరియు ఆమె సెమీనేకడ్గా ఉండడంతో మర్డర్ అని తేల్చి చెప్పింది. దీనికి అనుకూలంగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మర్డర్ అనే వచ్చింది. రిపోర్ట్ ప్రకారం తన రింగ్ ఫింగర్ ఇంకా కాలర్ బోన్ విరిగిపోయి ఉన్నాయి. తన ఐస్ లో గాజు పెంకులు గుచ్చుకుని ఉన్నాయి. ఇంకా తన ఫింగర్ నైల్స్ లో ఉన్న స్కిన్ టిష్యూస్ ను అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి అత్యాచారం చేస్తున్న వాడితో చాలా ఫైట్ చేసిందని అర్థమవుతుంది. అసలు ఎంత దారుణంగా అలా ఎలా చేశారండి? పూర్వం రాక్షసులు పాతాళంలో ఉండేవారురా, కానీ ఈ కాలంలో మన మధ్య తిరుగుతున్నారు. ఈ సంజయ్ రాయ్ కి 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. వీడికి మొత్తం 4 భార్యలు ఉండేవారు. మొదటి 3 వీడు పెట్టే టార్చర్ తట్టుకోలేక డైవర్స్ తీసుకున్నారు. 4వ భార్య మాత్రం క్యాన్సర్ తో చనిపోయింది. అతనికి బాక్సింగ్ కూడా వచ్చంట. ఆ బాక్సింగ్ స్కిల్స్ అన్ని పాపం డాక్టర్ మీద చూపించుంటాడు. మరి సంజయ్ రాయ్ని ఎలా పట్టుకున్నారు? సిబిఐ వాళ్ళకి క్రైమ్ సీన్ లో ఒక ఎవిడెన్స్ దొరికింది. అదే బ్లూటూత్ ఇయర్ ఫోన్. ఆ టైంలో హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ పిలిచారు. అప్పుడు వాళ్ళందరి ఇయర్ ఫోన్స్ ని కలెక్ట్ చేసుకున్నారు. ఆ బ్లూటూత్ ని పేర్ చేయడానికి ట్రై చేసినప్పుడు సంజయ్ మొబైల్ కి కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గోరుల్లో ఉన్న స్కిన్ మరియు బ్లడ్ సంజయ్ బాడీ మీద ఉన్న స్క్రాచెస్ కి మ్యాచ్ అవ్వడంతో సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఈ సంజయ్ బట్టలు అవన్నీ మార్చేసుకున్నాడు. కానీ షూస్ ని క్లీన్ చేసుకోవడం మర్చిపోయాడు. వాడి షూ మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి. ఆ బ్లడ్ డాక్టర్ గారి బ్లడ్ తో మ్యాచ్ అయింది. ఫోన్లేండి, మొత్తానికి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయితే చేశారు గానీ ఇంకా చాలా తెలియాల్సిన విషయాలు ఉన్నాయిరా. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ మాత్రం సెమినార్ హాల్లో ఒంటరిగా ఉన్న మమితాదే మిస్టేక్ అని స్టేట్మెంట్ పాస్ చేశారు. దానికి సోషల్ మీడియాలో అందరూ సందీప్ ని తిట్టడంతో అతను రిజైన్ చేశాడు. కానీ స్టేట్ సీఎం అయిన మమతా బెనర్జీ మాత్రం రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో ఇంకో షాకింగ్ విషయం సువర్ణ గోస్వామి అనే డాక్టర్ బయట పెట్టారు. విక్టిమ్ బాడీ మీద ఉన్న మల్టిపుల్ ఇంజురీస్ ఒక పర్సన్ అటాక్ చేస్తే వచ్చేది కాదని చెప్పారు. ఖచ్చితంగా ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని తేల్చి చెప్పారు. మరి సంజయ్ గారిని లోపలేసి 4 తగిలితే ఆడే నిజం చెప్తాడుగా. ఈ ఇన్సిడెంట్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని ఒక అనుమానం కూడా ఉంది. ఒక పీజీ స్టూడెంట్, ఇంకొక ఎంపీ కొడుకు కూడా ఈ ఇన్సిడెంట్ లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. అందుకే పోలీసులు స్టార్టింగ్ లో ఇది సూసైడ్ అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయికి వాళ్ళ కాలేజ్ లో ఇల్లీగల్ డ్రగ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయన్న విషయం తెలుసంట. అందుకే ఈ అమ్మాయిని చంపేశారని కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో విచారణ చేయాల్సి ఉంది. పోలీసులు అడుగుతుంటే సంజయ్ మాత్రం నేను చేసిన తప్పే, కావాలంటే నన్ను ఊరు తీసుకోండి అని అన్నాడట. ఇది ఇలా ఉండగా కాలేజ్ వాళ్ళు మాత్రం ఆ సెమినార్ హాల్ కి దగ్గరలో కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారట. ఇదేంటి అని అడిగితే స్టూడెంట్స్ కోసం రెస్ట్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నాం అని కాలేజ్ మేనేజ్మెంట్ అన్నారంట. ఈ రకంగా క్రైమ్ సీన్ ని డిస్ట్రాయ్ చేశారంట. మరోవైపు డాక్టర్స్ ఇంకా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ న్యాయం కోసం నిరసనలు స్టార్ట్ చేశారు. ఆగస్టు 15న స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్
పీస్ఫుల్ గా ర్యాలీని చేస్తుండగా అదే టైంలో అక్కడికి ఒక బ్యాచ్ వచ్చి వైలెన్స్ క్రియేట్ చేసి ఆర్జేకర్ కాలేజ్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి లాఠీ చార్జ్ తీసుకున్నారు. సో మొత్తానికి ర్యాలీ అలా ఫెయిల్ అయింది. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరో కావాలని ఇదంతా చేశారని క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఆ స్టేట్ సీఎం అయిన మమతా బెనర్జీ ఏం చేస్తున్నారు? ఈ సంఘటన మొత్తం బీజేపీ వాళ్ళు చేసిందే అని ఆమె పేర్కొన్నారు. ఇదివరకు కూడా ఎన్నో రేప్ కేసుల్ని ఆమె ఫేక్ ఇన్సిడెంట్స్ గా మార్చిందని కొన్ని ఆర్టికల్స్ లో కూడా చెప్పబడ్డాయి. మణిపూర్, అస్సాంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏ ప్రొటెస్ట్లో ర్యాలీలో చేయలేదు. కానీ ఒక డాక్టర్ మీద జరిగినప్పుడు మాత్రం ఈ నిరసనలు వచ్చాయంటే ఇది ఎవరో కావాలని ప్లాన్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఇలా మాట్లాడుతూనే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీని బ్లేమ్ చేశారు. దీనికి బీజేపీ వాళ్ళు స్పందించాలని పేర్కొన్నారు. కానీ న్యాయంగా చూస్తే సీఎం గా ఫస్ట్ తన చేయాల్సిన కర్తవ్యాన్ని తన చేయకుండా మిగతా వాళ్ళని బ్లేమ్ చేసే హక్కు తనకు లేదు. దీనివల్లే చాలా మంది బీజేపీ వాళ్ళు మమతా బెనర్జీ రిజైన్ చేయాలని నిరసనలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ కూడా భారీ ర్యాలీ చేసి డాక్టర్ కి న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాలని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయే. సీఎంఏ కాదు, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కూడా ఆమె. సో ఆమె ఎందుకు ప్రొటెస్ట్ చేస్తుంది? సీఎం పదవిలో ఉండి న్యాయం చేయాల్సింది ఆమె కదా. మరి ఎవరి మీద ప్రెజర్ తీసుకురావడానికి ప్రొటెస్టులు చేస్తుంది? అండ్ ఈ కేసుని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి నిందితులకు తగిన శిక్ష విధించాలని ఆర్డర్ కూడా పాస్ చేసింది. యాజ్ ఏ మినిస్టర్ గా ఈ పని చేయాల్సింది ఈమె కదా. అలా కాకుండా ప్రజలతో కలిసి ర్యాలీ చేస్తే తన పొజిషన్ లో ఇంకెవరు వచ్చి న్యాయం చేయాలని ఆమె ఉద్దేశం. సో మమతా బెనర్జీ హెల్త్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు చేసే మెడికల్ మాఫియా బయటపడొచ్చని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ని సేవ్ చేసి ఉండొచ్చు. 13 ఏళ్లుగా తనే వెస్ట్ బెంగాల్ రూల్ చేస్తుంది. సో తను తలుచుకుంటే చిటికలో ఈ కేసును సాల్వ్ చేయగలదు. అలాంటిది ఎందుకు అసలు ఏమీ పట్టినట్టు, తనకేమీ సంబంధం లేనట్టు తను కూడా ఒక కామన్ పర్సన్ లా మారి ర్యాలీకి దిగింది. సో ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి గురించి ఆమెకు తెలిసే ఉంటుంది. ఆ విషయం బయటికి రాకుండా ఇటు ప్రజల్లో చెడ్డ పేరు రాకుండా ఉండడానికి వీ వాంట్ జస్టిస్ అంటూ ప్రొటెస్టులు చేస్తుంది. అసలు మమతా బెనర్జీ మాట్లాడే మాటల్లో ఎంతసేపు రాజకీయ పరంగానే ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు గాని ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి మాత్రం అయితే కాదు. ఓ పక్కన భారీ ప్రొటెస్టులు జరుగుతున్న సెంట్రల్ మినిస్టర్ నుండి ఏ స్పందన రాకపోవడం బాధాకరం. అవును నాన్నగారు, ప్రతి కాయిన్ కి 2 సైడ్లు ఉన్నట్టు ఈ వెస్ట్ బెంగాల్ సీఎం ని కూడా చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి వస్తున్న బృందావన్ కాలేజీకి చెందిన ఇంకో డాక్టర్ అయిన అంకితా బౌరీని కూడా దారుణంగా హింసించి మొహం మొత్తాన్ని ఎవరు గుర్తుపట్టలేనంత విధంగా రాయితో గుద్ది చంపేశారు. అంటే ఎవరు ఏమి చేయరని ధైర్యమా? సేమ్ నిర్భయ కేసులో కూడా ఇలాంటిదే జరిగింది. 2012లో జరిగిన కేసుకి మొన్న 2020లో పనిష్మెంట్ ఇచ్చారు. ఎక్కడ దాకా ఎందుకు? మన నంద్యాలలోనే 9th క్లాస్ అబ్బాయిలు ఒక 3rd క్లాస్ అమ్మాయిని టెంపుల్లో రేప్ చేశారు. ఇలా వయసుతో సంబంధమే లేకుండా ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అవునండి, మారుమూల గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఎవరు అంత గట్టిగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇలా సిటీలో జరిగినప్పుడు మాత్రం చాలా బాగా వైరల్ అవుతుంది ఈ న్యూస్. అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటంటారు? ఎడ్యుకేషన్. పల్లెటూరులో జనాలు ఎవరైనా వాళ్ళ కూతురు పైన ఎలాంటి ఇన్సిడెంట్ జరిగితే పరువు పోతుందనే భయంతో ఎవరికి ఏమీ చెప్పుకోరు. ఆ అమ్మాయిని కూడా చెప్పొద్దని చెప్పి మళ్ళీ ఆ పిల్లలకు కూడా వాళ్ళ మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తారు. ఎవరైనా ఈ సంఘటన న్యూస్ చేయాలని చూసినా వారిని చెయ్యొద్దని, వాళ్ళు పరువు పోతుందని అడ్డుపడతారు. అదే ఈ కేసు తీసుకుంటే విక్టిమ్ ఫాదర్ ఆ న్యూస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పుడే కదా ఈ విషయం నలుగురికి తెలిసింది. కేసు విచారణ జరుగుతుంది. గత 6 నెలలుగా ఇలాంటి న్యూస్లు చాలా వింటున్నాం కదా నాన్నగారు. మరి వాళ్ళకి అసలు పనిష్మెంట్ ఉంటుందని భయం ఉండదా? ఇండియాలో ఏం జరిగినా కొన్ని సంవత్సరాల దాకా కేసు అనేది వాయిదా వేస్తూనే ఉంటారు. అసలు ఈ విషయం పక్కన పెట్టి నువ్వు అడిగిన భయం విషయం కొత్త. 2012 న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు తీసుకుంటే అది చాలా వైరల్ అయింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 3-4 నెలల్లోనే ముంబైలోని శాంతి మిల్స్ లో ఇంకో రేప్ జరిగింది. అంటే ఆ రేప్ చేసిన వాడు న్యూస్ ఇంకా సోషల్ మీడియా ఫాలో అవడంటావా? అవుతాడు కదా. మరి తెలిసి కూడా ఎందుకు చేశాడు? దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఏ విధమైన శిక్ష విధించినా, ఆఖరికి ఉరిశిక్ష వేసినా కూడా భయం అనేది పుట్టదు. ఇంకా అలాంటి వాళ్ళు రోజు రోజుకి మన సమాజంలో పుట్టుకొస్తూనే ఉన్నారు. సైకలాజికల్ గా చెప్పాలంటే వాళ్ళు మానసిక రోగులు. బాడీలో బై డిఫాల్ట్ గా సెట్ అయిన ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్ అని చెప్పొచ్చు. మరి దీనికి పరిష్కారమే లేదంటారా? అసలు ఇలాంటి క్రిమినల్స్ కి పనిష్మెంట్ స్ట్రిక్ట్ గా చేయడం కంటే ముందు ఆర్ శిక్ష విధించే ముందు కొంతమంది సైకాలజిస్టుల పర్యవేక్షణలో ఉంచి ఎగ్జామిన్ చెయ్యాలి. ఎలాగంటే
అసలు నీకు అమ్మాయిని చూసినప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుంది? ఈ పనికి పాల్పడే ముందు తప్పని తెలిసే చేసావా, తెలియక చేసావా? ఒకవేళ తెలిసినా కూడా తప్పించుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసావా అనే దానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుని నెక్స్ట్ టైం ఆ విషయాలను రెక్టిఫై చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ న్యాయం జరగడం ముఖ్యమే, కానీ మళ్ళీ ఇంకో అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం చాలా ముఖ్యం. అవును నాన్నగారు, మరి వీళ్ళ మైండ్ సెట్ ఇలా ఉండడంలో సొసైటీ రోల్ ఏమైనా ఉందంటారా? అసలు మన సొసైటీ ఇలా ఉండడం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారా? అమ్మాయిల డ్రెస్సింగ్ విధానం నీట్ గా ఉండాలని కొంతమంది అంటున్నారు. మరి డాక్టర్ ఉండేది తెల్లకోటలోనే కదా. అలాగే అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని పేరెంట్స్ వాళ్ళకి నేర్పిస్తారు. కానీ ఇలాంటివి అబ్బాయిలకు మాత్రం పేరెంట్స్ నేర్పించరు. మగపిల్లలే కదా అనే ఒక ఫీల్. ఈ మధ్యన చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు ఏది గుడ్ టచ్చో ఏది బ్యాడ్ టచ్చో పేరెంట్స్ నేర్పిస్తున్నారు. అలాగే అబ్బాయిల పేరెంట్స్ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుండే ఆడపిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించాలి. వాళ్ళకు కూడా ఏది గుడ్ టచ్చో ఏది బ్యాడ్ టచ్చో కూడా చెప్పాలి. అలాగే కొన్ని చోట్ల అంటే పల్లెటూరులో అబ్బాయి అమ్మాయి పుడితే సహజంగా అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీనివల్లే అబ్బాయిల మైండ్ లో అమ్మాయిల పట్ల చిన్న చూపు ఏర్పడుతుంది. ఆ అబ్బాయి పెద్ద అయ్యే కొద్దీ అదే బాగా బలపడి అమ్మాయిలేగా ఏం కాదులే అనే మైండ్ సెట్ తో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అబ్బాయిల్ని అమ్మాయిల్ని పెంచేటప్పుడు ఇద్దరిని ఈక్వల్ గా చూసి అలాగే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలనే విషయం పేరెంట్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టుకు రాకుండా ఉంటారా? కరెక్ట్ గా చెప్పారండి. పాపం తను ఒక డాక్టర్ అయ్యుండి తన వర్కింగ్ ప్లేస్ లోనే తనకు సేఫ్టీ లేదంటే దానికి ఏంటి అర్థం? పైగా చేసిన తప్పుని వాడు ఒప్పుకుంటూ నాకు ఉరిశిక్ష వేసినా పర్వాలేదు అంటున్నాడంటే వాడికి చావంటే అసలు భయమే లేదు. దానికి కారణం ఈ సొసైటీ వాడికి ఇచ్చిన ధైర్యం. వీడు పోతే ఇంకొకడు వస్తాడు. ఇలా ఎంతమంది నూరు తీసినా రిజల్ట్ అయితే ఉండదు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక నర్స్ పైన దాడి జరిగింది. అది కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే. మన సొసైటీ ఎలా ఉందంటే విక్టిమ్ ని తప్పు పడతారు, ఆ టైంలో బయటకు వస్తే అలాగే జరుగుతుందని నానా రకాల మాటలు అంటూ ఉంటారు. దీనివల్ల క్రిమినల్స్ మైండ్ సెట్ ఓహో నా తప్పు లేదులే అనే థాట్ వస్తుంది. అంటే వీళ్ళ మైండ్ సెట్ లో నేను ఎలా చేయడం తప్పు కాదు, అమ్మాయిలు బయటకు రావడమే తప్పు అనే భావన ఏర్పడుతుంది. ఇండైరెక్ట్ గా సొసైటీనే ఇలాంటి వాళ్ళని క్రియేట్ చేస్తుంది. మేబీ ఆ అమ్మాయికి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండొచ్చు కదా. రాత్రి అయితే 8 లేదా 9 గంటల లోపు ఇంటికి వచ్చేయమ్మా అని ఆడపిల్లలకి ఎలాగైతే చెప్తారో అబ్బాయిలకు కూడా అలాగే చెప్పాలి. అమ్మాయిల విషయంలో పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అబ్బాయిల విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడానికి మన గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని పట్రోలింగ్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మన ఇండియన్ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ కోసం 1179 కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా ఉమెన్స్ కి సేఫ్టీ ఉండట్లేదు. కాబట్టి ఉమెన్ సేఫ్టీ యాక్ట్స్ ని ఇంకా బలపరిచి మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఈ సంఘటన మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.